ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక నూతన ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని మాటను బట్టి మీరు బలపరచబడుతున్నారని, ఆయన వాక్కు మిమ్మల్ని ధైర్యపరుస్తుందని నమ్ముతున్నాను. జుంటి తేనె దారాల కంటే కూడా మధురమైనది ఆయన మాట. దేవుని మాట మనం వినే కొలది, ధ్యానించే కొలది మన జీవితాల్లో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అది మన జీవితానికి జుంటి తేనె దారాల కంటే మధురంగా ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు దేవుని మాట మనకు తెలియని శక్తినిస్తుంది, తెలియని ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఉదయాన్నే దేవుని మాటను తీసుకోండి. ఆయన మాట ప్రకారంగానే మీ దినమును ప్రారంభించండి. ఈ లోకంలో అనేక మంది మాటలు వినడానికి మనం ప్రయత్నిస్తాం, కానీ దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అనేక సార్లు. అయితే ఈ లోకంలో ప్రతి మాట కన్నా కూడా దేవుని మాట శక్తి కలిగింది. ఆ మాటను కనుక నువ్వు ప్రతిరోజు వింటే నీకు తెలియకుండానే నువ్వు శక్తిని పొందుకుంటావు, తెలియకుండానే స్వస్థతను పొందుకుంటావు. ఆ మాట ఈరోజు నిన్ను తాకుతూ ఉండగా గొప్ప ధైర్యముతో, గొప్ప శక్తితో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. ఏ సమస్యలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, మీ అంతరంగంలో ఉన్న ప్రతి బాధను నాతో పంచుకోండి. మీ ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా దేవుని చేతుల్లో ఉన్నారు. ఆయన అరచేతుల్లో మిమ్మల్ని చిక్కుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని నిలవబడండి. ఆయన మీ కొరకు నిలవబడతాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనము. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏదైనా విషయంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారా? భయపడుతూ ఉన్నారా? ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకే భయపడుతూ ఉంటాం. నా దగ్గర ఎవరూ లేరన్నట్లుగా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటాం. అందరూ ఉన్నా కూడా ఒక్కొక్కసారి నేను ఒంటరినన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఈరోజు ఒకవేళ మీరు అదే విధంగా అందరూ ఉన్నా కూడా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారా? నాకు తోడుగా ఎవరు లేరు, నాకు సపోర్ట్ ఎవరు లేరు అన్నట్లుగా ఒంటరిగా ఉన్నారా? అయితే మీరు ఎప్పటికీ ఒంటరి కాదు. దేవుడు మీకు తోడై ఉన్నానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. అందరూ ప్రక్కన ఉన్నప్పుడు ధైర్యంగా ముందు కొనసాగుతూ ఉంటాం. అయితే ఎవ్వరు తోడు లేదన్నట్లుగా నీ ఒక్కడివే ఉన్నా, నువ్వు ఒంటరి దానివైనా, మనుషులు ఎవరు నీకు తోడు లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుడి మాట ఆనాడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నారు అంటే, అన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు నడిపించడానికి యెహోషువ భయపడుతూ ఉన్నాడు. నాకు శక్తి చాలదయ్యా, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరూ తోడు లేరు, నేను ఒంటరికి ఇంతమందిని ఏ విధంగా నడిపించగలుగుతాను, నేను చెయ్యలేనయ్యా, నాకు శక్తి లేదయ్యా అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని. ఎంత మాత్రం భయపడొద్దు. మోషేకి ఏ విధంగా నేను తోడై ఉన్నానో, ఏ విధంగా మోషేని నడిపించానో, తన ఎదుట ఎవ్వరు నిలవకుండా మోషేని ఏ విధంగా గెలిపించి ప్రతి సమస్యను దాటించానో, అదేవిధంగా నీకు కూడా తోడయండి, నిన్ను కూడా నడిపిస్తాను. నీవు బ్రతుకు దినములన్నిటిలో కూడా ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. ఎందుకంటే నీ శక్తిని బట్టి కాదు, నీ బలంని బట్టి కాదు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను దాటిస్తాను, నేను నిన్ను నడిపిస్తానని. ఆనాడు మోషేకి ఇచ్చిన వాగ్దానాన్ని, మోషే తర్వాత యెహోషువకి ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు ఏ విధంగా వారికి తోడై ఉన్నానో అదే విధంగా నీకు కూడా తోడై ఉంటాను, నిన్ను కూడా నడిపిస్తాను. కాబట్టి ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు. ఎవ్వరు నేను ఫెయిల్యూర్ అన్నా, ఎవరు నీవెందుకు పనికిరావు అన్నా, నీ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు, నీ వల్ల ఏదీ కాదు, నీ బ్రతుకు వేస్ట్ అని ఎవ్వరు నిన్ను అంటూ ఉన్నా వారి మాటలు పట్టించుకొనొద్దు. నేను నీకు వాగ్దానం చేస్తున్నానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. చూడండి,
మోషే కూడా 40 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అందరి దృష్టిలో పనికిరాని వాడుగానే ఉన్నాడు. తన మామ యొక్క గొర్రెలను కాస్తూ జీవించాడు. అయితే తనకు అప్పగింపబడిన చిన్న పని విషయంలో, ఆ మందలు నడిపించే విషయంలో నమ్మకంగా నడిపించాడు. నమ్మకంగా వాటిని పోషించాడు. మోషే నమ్మకత్వాన్ని చూసిన దేవుడు అన్ని లక్షల మందిని నడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. అవును, దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే వారికి అప్పగించబడిన పని చిన్నదైనా నమ్మకంగా జరిగిస్తారో, చిన్న పని విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే నీకు పెద్ద పనులు అప్పగిస్తాడు దేవుడు. దేవుని పరిచర్యలో చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే, సంఘంలో చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు పెద్ద పని అప్పగిస్తాడు. అనేక మందికి నిన్ను ఆదర్శంగా నిలబెడతాడు. నీకు దేవుడు ఏ పని అప్పగిస్తే దానిలో నువ్వు నమ్మకంగా ఉండు. నీ చిన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉండు ఆయన కొరకు. నీ చిన్న వ్యాపారంలో దేవుని కొరకు నమ్మకంగా ఉండు. నీ చిన్న కుటుంబ విషయంలో దేవుని కొరకు నమ్మకంగా ఉండు. నీ భర్తకు నమ్మకంగా ఉండు. నీ భార్యకు నమ్మకంగా ఉండు. నీ బిడ్డల విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో కూడా నమ్మకంగా ఉండు. నీ సంఘంలో నమ్మకంగా ఉండు. నీ చదువు విషయంలో కూడా, స్కూల్లో నేను, కాలేజీలో నేను, ఎగ్జామ్స్ అయినా కూడా నమ్మకంగా ఉండు ఆయన కొరకు. నిన్ను దేవుడు ఎక్కడ పెడితే అక్కడ నమ్మకంగా ఉండు. దేవుడు మోషేకి తోడే ఉండినట్లు, యెహోషువకు తోడే ఉండినట్లు నీకు కూడా తోడే ఉంటాడు. వారిని ఎంతగా హెచ్చించాడు దేవుడు. వారిని ఎన్ని విషయాల్లో దాటించాడు. వారి ఎదుట ఎర్ర సముద్రం ఎదురైనా దాటించాడు. ఎరుకో గోడలు ఎదురైనా దాటించాడు. ఆహారం లేనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. నీరు లేనప్పుడు బండను చీల్చి నీటిని అనుగ్రహించాడు. అంటే అసాధ్యమైన వాటిని సాధ్యపరిచాడు వారి జీవితంలో. భయంకరమైన ఎడారి ప్రదేశంలో ఎక్కడ ఒక మొక్క కూడా లేని, నీటి చుక్క కూడా లేని ఆ పరిస్థితుల్లో మనుషుల ఊహకు అందని గొప్ప కార్యం చేశాడు. ఆకాశం నుండి కురిపించాడు మన్నాను. నిజమే, దేవుని కొరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి జీవితంలో కూడా ఇక ఏ హోపు లేదని అనిపిస్తుంది. కానీ ఏ ఆశ లేని సమయంలోనే, ఏ హోపు లేని సమయంలోనే దేవుడు దేవుని మార్గంలో, తన చిత్తానుసరమైన మార్గంలో ఒక అద్భుతం చేస్తాడు. మన మార్గములన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్టుంటాయి. మనకి ఏ మార్గం కూడా కనిపించినట్లుగానే ఉంటుంది. కానీ దేవుని మార్గములు వేరు, ఆయన పని వేరు, ఆయన చిత్తము వేరు. ఆయన చిత్తంలో, ఆయన మార్గంలో ఆయన అద్భుతం చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని గురించి కూడా కలవరపడకండి. మీ పరిస్థితిలో దేనిని గురించి భయపడకండి. నాకు తోడు ఎవ్వరూ లేరని భయపడొద్దు. మోషేకు తోడు ఉన్న దేవుడు, యెహోషువకు తోడు ఉన్న దేవుడు నీకు కూడా తోడు అంటానని ఈరోజు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానాన్ని ఎత్తుపట్టండి, ప్రార్థించండి. ఇరుకులో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? వ్యాధితో మంచంపై ఉన్నారా? ఎటు తోచని స్థితిలో ఉన్నారా? అక్కడి నుండే దేవునికి మొరపెట్టండి. అక్కడి నుండి దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని చేయి పట్టుకోండి. తండ్రి, నన్ను నడిపించండి అయ్యా. తండ్రి, నా చేయి పట్టుకోండి అయ్యా. మీరు నన్ను నడిపించకపోతే నేను నడవలేను. మీరు నాకు తోడుగా లేకపోతే నేను ముందుకు సాగలేను. నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయమని దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడు మీకు ఆశ్రయంగా ఉండి మీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. మనుషులు విడిచిపెట్టినట్లుగా మధ్యలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోడు. చివరికంటూ నేను నడిపిస్తాడు. చివరి వరకు నీ చెయ్యి విడిచిపెట్టని వాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఎంతమంది నువ్వు కలిగి ఉన్నా కూడా దేవుని చేపట్టుకోండి. ఆయనే మిమ్మల్ని చివరి వరకు నడిపిస్తాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోన, నష్టాలలోన, వేదనలోన, శోధనలోన ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోన, నష్టాలలోన, వేదనలోన, శోధనలోన
విడనాడడిన్నడు ఎడబాయడు విడనాడడిన్నడు ఎడబాయడు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను అన్నవారు నాతో కలిసి మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి, దయను బట్టి మరి ఒక దినాన్ని ఇచ్చారు, మరి ఒక వాగ్దానంతో మమ్మల్ని తృప్తిపరిచారు. స్పష్టంగా మాతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మీ మాటను మాకు వినిపించినందుకు వందనాలు తండ్రి. మనిషి మాట కొట్టివేయండి అయ్యా, మనిషి స్వరాన్ని కొట్టివేయండి అయ్యా. ఎందుకంటే మీ మాట మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని నిలబెడుతుంది తండ్రి. మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడారని నమ్ముతున్నాను. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విని తండ్రి నాకు తోడేయండి అని అడుగుతున్నారో ప్రతి ఒక్కరికి తోడేయండి అయ్యా. ప్రతి ఇంటిలో అడుగుపెట్టండి పరిశుద్ధాత్ముడా. ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి అయ్యా. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా మార్చివేయండి. మోషేకి తోడైనట్లుగా ప్రతి ఒక్కరికి తోడేయండి తండ్రి. యెహోషువను నడిపించిన దేవా, ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, కన్నీటి పరిస్థితిలో ఉన్నారో, దుఃఖంతో ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి కన్నిటిని తుడిచి నెమ్మదితో నింపండి. ఆత్మీయంగా పడిపోతున్న వారిని చేపట్టుకొని లేవనెత్తండి అయ్యా. మానసికంగా పడిపోతున్న వారిని చేపట్టుకోండి తండ్రి. ఆరోగ్య విషయంలో పడిపోతున్న వారిని చేపట్టుకోండి నాయన. వారికి తోడేయండి, నడిపించండి నాయన. కోర్టు కేసెస్ విషయంలో నిరాశతో ఉన్న వారిని చేపట్టుకొని నడిపించండి అయ్యా. అద్భుతం చేయండి. ఆర్థిక బంధకాల్లో నలిగిపోతూ ఇక ఏమీ చేయలేని అనుకుంటున్న వారిని చేపట్టుకోండి తండ్రి. దాటించండి నాయన. కుటుంబాలు విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో, కుటుంబ కలతలతో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలు తిరిగి కట్టండి, బాగు చేయండి. విడిపోయిన భార్యభర్తను తిరిగి కలపండి తండ్రి. ఉద్యోగ సమస్యలు ఉన్న ప్రతి బిడ్డను చేతిలో పెడుతున్నానయ్యా. ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి అద్భుతం చేయండి. ట్రాన్స్ఫర్ స్థాయి చేయండి, ప్రమోషన్ స్థాయి చేయండి నాయన. వ్యాపారాలు తోడుగా ఉండండి అయ్యా. చేపట్టుకుని ముందుకు నడిపించండి నేను. అభివృద్ధి చేయండి తండ్రి. వ్యవసాయాలను దీవించండి నేను. మీరు తోడుగా ఉండండి అయ్యా. చేతి పనులన్నిటి కూడా దీవించండి నేను. చేతి వృత్తులను దీవించండి నేను. మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడండి తండ్రి. డిఎస్సి ఎగ్జామ్ విషయంలో నీపై ఆధారపడిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. స్వంత గృహాలు లేని బిడ్డలకు చక్కటి స్వంత గృహాల కృపను బట్టి దయచేయండి తండ్రి. అనేక సంవత్సరాలుగా పరిశుద్ధ వివాహాలు చేసుకోవాలని ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకరంగా వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రతి కుమార్తె గర్భమును తాకండి నాయన. అద్భుతం చేయండి. గర్భంతోనే బిడ్డలు కొన్ని చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు సహాయకుడిగా ఉండి ఆశ్చర్యకరంగా సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. గతించిన సంవత్సరం వారు ఏవైతే కోల్పోయారో, ఏదైతే పోగొట్టుకున్నారో ఈ సంవత్సరంలో అవన్నీ కూడా తిరిగి రెస్టోర్ చేసి సంవత్సరం అంతా చేపట్టుకుని ముందుకు నడిపించండి దేవా. ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మీ కుటుంబం ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి పనిని సఫలపరిచి వారు వెళ్ళే ప్రతి మార్గములు మీరు తోడుగా ఉండి వారి ప్రయాణాలన్నీ కూడా సఫలపరుస్తున్నారని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేను ఒంటరి, నాకెవ్వరూ లేరని బాధపడకండి. మోషేకు తోడైన దేవుడు నీకు తోడేంటని వాగ్దానం చేశారు. అయ్యా వాగ్దానం చేశారు, నాకు తోడుగా ఉండండి అని. ప్రతి నిమిషం కూడా ఆయన తోడుని ఆశ్రయించండి. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పకుండా ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానం లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.